హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి నంది హిల్స్కి వెళ్తామని చెప్పి ప్లాన్ చేసినాం. డే 2 ఈరోజు. ఇంకా చిన్నగా బయలుదేరేసి టైం వచ్చేసి అన్నీ రెడీ ఉన్నాయి. గేరు, కొంచెం ఫొటోస్ దిగే క్యాప్, హెల్మెట్ అన్నీ రెడీ ఉన్నాయి. ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే. హెల్మెట్ మౌంట్ లేదు కాబట్టి రోడ్లో వీడియో తీసే కావట్లేదు. మీరు సపోర్ట్ చేస్తే చిన్నగా గోప్రో కానీ కెమెరా కానీ తీసుకుందాం. అప్పుడు వీడియోస్ తీయచ్చు రోడ్లో కూడా. నంది హిల్స్కు మధ్యలో వీడియో తీసే ట్రై చేస్తా, మా ఫ్రెండ్ తోలినప్పుడు బైక్. ఇంకా పైకి ఎక్కాక వాకబుల్ వ్యూ ఉంటుంది కదా, అప్పుడు వీడియో తీస్తాను. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ చూడండి, నాకు తెలుసు కాఫీ తాగుదాం అనేసి ఆగినాము. ఘోరంగా ఉంది చలి మాత్రం అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నంది దగ్గరలో ఉన్నాము. ఒక 8-9 కిలోమీటర్స్ ఉంటుంది అంటే. హాయ్ ఫ్రెండ్స్, నంది హిల్స్ పైన ఉన్నాము. చూడండి, వ్యూ చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రీ, ఇంకా పైకి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది, ఆర్చ్ వస్తుంది ఎంట్రీ. అప్పుడు రోడ్డు మాత్రం ఘోరం అంటే ఘోరం. ఎక్స్ట్రీమ్ టర్నింగ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా బైక్ రైడ్ చేసుకుంటూ రావాలి. కింద చూడండి, ఇంకా పైన వ్యూ పాయింట్లో కలుసుకుందాం. ఫ్రెండ్స్, నంది హిల్స్ వ్యూ పాయింట్ టాప్లోకి వచ్చినాం. ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలా. ఇది పార్కింగ్ ఏరియా, టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇప్పుడు పైకి ఎక్కేసి వ్యూ పాయింట్కి వెళ్ళి బ్లాగ్లో కలుసుకుంటాం. కొంచెం పైకి ఎక్కినాక స్టెప్స్ ఉంటాయి, దాని తర్వాత రోడ్వే ఉంది. వ్యూ చూడండి. ఆ మేఘాల దగ్గరికి వెళ్తున్నాం. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. ఆయాసం వస్తుంది ఫుల్గా. చాలా పైకి ఎక్కాలి. నా స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇట్లాంటిది ఒకటి వస్తుంది. కొండకి మెటీరియల్ చెక్కినారు వీటిని. ఇంకా పొద్దున్నే అయ్యి మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి. బాగా ఆయాసంగా వస్తుంది. చూసుకొని ఎక్కండి వచ్చిన వాళ్ళు. ఏజ్డ్ పర్సన్స్ మార్నింగ్ అవాయిడ్ చేసేది మేలు. టెంపుల్ ఉంది ఇక్కడ పైన. టెంపుల్ కూడా వెళ్దాం. మనం వ్యూ పాయింట్ చూసుకొని టెంపుల్కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఆ మేఘాలు, చాలామంది క్రౌడ్ ఉన్నారు. సన్ రైజ్ అయింది ఇప్పుడే. కెమెరాలో ఎలా ఉందో తెలియదు కానీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఎక్సలెంట్ వ్యూ అసలు.
క్రౌడ్ చూడండి. ఇక్కడ ఒక చిన్న స్టోర్ ఉంది మిల్క్ కోసం. ఇది శివాలయము. గుడి వచ్చేసి క్లోజ్లో ఉంది. ఇంకా మేము చిన్నగా కిందికి దిగేస్తున్నాం వ్యూ పాయింట్ నుంచి. చిన్న పార్క్ ఉంది ఇక్కడ. వ్యూ పాయింట్ చూద్దాం. లేక్ కూడా ఉన్నట్టుంది. స్విమ్మింగ్ పూల్. స్మాల్ లేక్. ఇక్కడ చిన్న స్ట్రక్చర్ టైప్ ఉంది. చెట్లలోంచి వ్యూ చూడండి. ఏదో ఒక రకమైన టైప్ ఆఫ్ స్పెషల్ వ్యూ అంటే. హాయ్ ఫ్రెండ్స్, నంది హిల్స్ చూసేసుకున్నాం. ఇంకా రిటర్న్ కిందికి దిగినాం. చలి ఘోరంగా ఉంది. ఇంకా ఇంకో టీ వేయాల్సిందే అని చెప్పి ఇంకో టీ తాగుతున్నాం. ఇంకా తాగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఇంటికి బయలుదేరడమే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా రూమ్ నుంచి చెక్అవుట్ అవుతున్నాము. రూమ్ వచ్చేసి ఎలా ఉందో చూపిస్తా చూడండి. బ్యాక్ కెమెరా వ్యూకి వెళ్దాము. వచ్చేసి రూమ్ అయితే డీసెంట్గా బాగుంది. జిఎస్టీతో కలిపి మాకు అంతా బాత్ చేసాం కదా, అంతా ఇట్లా పడదాట్లు ఉన్నాయి. సింపుల్గా నీట్గా ఉంది రూమ్ మాత్రం. బాత్రూమ్స్ కానీ గుడ్ బాగున్నాయి. హోటల్ పేరు వచ్చేసి మీకు కిందికి దిగినాక వీడియోలో చూపిస్తా. మ్యాప్స్లో కానీ దొరుకుద్ది, జస్ట్ మీరు కొట్టేస్తే వచ్చేస్తుంది. టిఫిన్ కాస్తున్నాము. హోటల్ వచ్చేసింది సిగ్గులాపు. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే ఇటు నుంచి. ఇంకా బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.